నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. ఆగస్టు నుంచి రాబోయే 6 నెలల్లో వృశ్చిక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు మంగళవారానికి అధిపతి కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం అందరికీ కలగాలని సుబ్రహ్మణ్య ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేస్తాం. సుబ్రహ్మణ్యం శుద్ధస్వేదం సౌందర్యరాగం శాంతాకారం జ్ఞానానందం గోత్రాతీతం వందే నిత్యం శ్రీ సుబ్రహ్మణ్యం నమోస్తుతే. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. వృశ్చిక రాశి వారికి ఈ నెలలో ఆగస్టు నుంచి 6 నెలల్లో ఏ రకంగా ఉండబోతోంది? ఆగస్టు, సెప్టెంబరు నెలలు అనుకూలంగా ఉన్నాయి. అక్టోబర్, నవంబర్ నెలలో ప్రతికూలతలు ఉన్నాయి. డిసెంబర్, జనవరి నెలలు అనుకూలంగా ఉన్నాయి. మరి ఈ వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే పంచమంలో రాహు అనుకూలంగా ఉన్నాడు. సప్తమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు. గ్రహానుకూలత ఉంది. అలాగే ఏకాదశంలో కేతు సంచారం, జ్ఞాన మార్గంలో ధర్మ మార్గంలో నడవడానికి ఆస్కారం ఉంది. మరి ఈ రాశి వారికి గ్రహానుకూలత 4 నెలలు అనుకూలంగా ఉంది, 2 నెలలు ప్రతికూలంగా ఉంది. తద్వారా ఆరోగ్య సమస్యలు కొద్దిగా వస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి తగు జాగ్రత్తలు వహించాలి. తగిన పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. అలాగే ధనం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. వీళ్ళ దగ్గర ధనం చేతిలో ఉండదు. ఎట్లా వచ్చిన ధనం అట్లా వెళ్ళిపోవటము. అట్లాగే రుణ బాధలు కొద్దిగా ఉంటాయి. ఆ రుణ బాధ నుంచి బయటపడే అవకాశాలు కూడా త్వరలోనే వస్తాయి. రుణ సమస్యలు, రుణ బాధలు, ధనం గురించి ఇబ్బందులు పడటం ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త వహించాలి. మంచినీళ్ళ ప్రాయంగా ధనం ఖర్చు అవడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. ఈ రాశి వారికి తగు జాగ్రత్త వహించాలి. అలాగే విద్య పరంగా చూసుకున్నట్లయితే విద్య అనుకూలంగా ఉంది. చక్కటి విద్య చదవటము, విద్య కుజుర అధిపతి అవడం వల్ల, రాశ్యాధిపతి కుజుర అవడం వల్ల చక్కటి విద్యాబుద్ధులు వస్తాయి. అట్లాగే వీళ్ళు వ్యాపార పరంగా కూడా మంచి వ్యాపారం బాగుంటుంది, అభివృద్ధిలో ఉంటుంది వ్యాపారం. అలాగే వ్యాపారంలో అనుకున్నటువంటి లాభాలు ఆర్జిస్తారు ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు. అట్లాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా కుజుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మంచి ఉద్యోగం సాధిస్తారు. వీళ్ళు విదేశీయాలను వెళ్ళాలనుకునే వారికి విదేశీ అవకాశాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉద్యోగ ప్రయత్నంలో. అలాగే ఉద్యోగం రాని వారికి ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ రావడం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే కుజుడు అధిపతి కాబట్టి శుక్రుడికి కుజుడు వ్యతిరేక కాబట్టి కొంచెం ప్రతికూలతగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి. వీళ్ళకి రాజకీయం చేయడం పెద్దగా తెలియదు. అయినప్పటికీ కూడా రాజకీయ రంగంలో తిరుగుతున్నప్పటికీ కూడా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. మాటగారితరంగా ఉంటారు కానీ రాజకీయంలో సక్సెస్ రేట్ అనేది వీళ్ళ దగ్గర ఉండదు. కొంచెం జాగ్రత్త వహించాలి వృశ్చిక రాశి వారు. రాజకీయ రంగంలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి. ప్రజలను మన్నన పొందడం కొంచెం కష్టంగా అవుతుంది రాజకీయ నాయకులు. అలాగే ధనం, ఆకస్మిక ధనలాభం మధ్య మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధనం ఏదో రకంగా చేతికి వస్తూ ఉంటుంది. ధనం నుంచి ఇబ్బందులు తొలగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశివారు. అట్లాగే కుటుంబంలో అన్యోన్యత కొంచెం తక్కువగా ఉంటుంది. గ్రహానుకూలత వ్యతిరేకంగా ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. ఒకరి యందు ఒకరికి అవగాహన అనేది ఉండదు. ఇద్దరు కూడా ఎడమొహం పెడమొహంలా ఉండాలి భార్యాభర్త ఇద్దరు కూడా. అందువల్ల భార్యాభర్తల అనుకూలత తక్కువగా ఉంది. జాగ్రత్త వహించాలి భార్యాభర్త ఇద్దరు కూడా. అలాగే ఈ యొక్క సంతానము విషయంలో చూసుకున్నట్లయితే సంతానం అనుకూలంగా ఉంటుంది. అనుకూల యోగం అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వారికి. ఎందుకంటే ఈ రాశ్యాధిపతి కుజుడు అవటం వల్ల కుజుడు వివాహకారకుడు, సంతానకారకుడు. అందువల్ల అనుకూలతలు ఖచ్చితంగా చేకూరుస్తాడు రాశ్యాధిపతి ఆయన అవటం వల్ల, కుజుడు అవటం వల్ల. అలాగే వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. చేసే వ్యాపారాలు అవి. సినీ రంగంలో ఉండేటువంటి వారికి సినీ రంగ అనుకూలత ఉంటుంది. అలాగే కుజుడు అధిపతి వ్యాపారకారకుడు కాబట్టి వ్యాపారంలో, సినీ రంగంలో చక్కటి లాభాలు ఆర్జించడము, అనుకున్నటువంటి టార్గెట్స్ పూర్తి చేసుకోవటము, అట్లాగే మంచి సినిమా రిలీజ్ అవ్వటము, తద్వారా ప్రజాదరణ పొందడం అనుకూలతలు అవి చక్కగా ఉన్నాయి ఈ రాశి వారికి సినీ రంగంలో. అలాగే
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి అనుకూలతలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కుజుడు అధిపతి అవ్వడం వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా భూమి అమ్ముడవటము, క్రయ విక్రయాలు చక్కగా జరగడము, తద్వారా లాభాలు పొందే అవకాశాలు ఈ వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందువల్ల అంటే స్టాక్ మార్కెట్ శుక్రుడు అధిపతి కాబట్టి ప్రతికూలంగా ఉంటాడు కుజుడికి. అందువల్ల ఆచితూచి జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ యొక్క స్టాక్ మార్కెట్లు స్టాక్స్ పడకుండా జాగ్రత్త పడటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. చూశారు కదండి మరి ఈ రోజున ఈ 6 నెలల్లో వృశ్చిక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చక్కగా వివరంగా చెప్పడం జరిగింది. వీళ్ళు విశేషముగా కుజుడికి అంగారగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయటము, రుణ విమోచన అంగారగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయటము, అట్లాగే శని ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి ఆ నవగ్రహాల్లో శనికి విశేషముగా శని భగవానుడికి శని జపం చేయటము, నవగ్రహ హోమము శనికి విశేషంగా హోమం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. చూశారు కదండి ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందో అనే విషయాన్ని గురించి. చక్కగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ పరిష్కారాల కోసం చక్కగా నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంది. నా నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే మీకు అనుకూలతలు వచ్చి చక్కగా జాతక సమస్యలు, జ్యోతిష్యంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే, రుణ బాధలు ఉన్నా, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, ఉద్యోగ అలాగే విద్యాపరంగా ఎట్లాంటి సమస్యలు ఉన్నా సరే ప్రతి సమస్యకి కూడా పరిష్కారం నా దగ్గర దొరుకుతుంది. చక్కగా ఆ జ్యోతిష్యం జాతకం చూసి మీ పరిష్కారం చెప్పి తత్పరిహారం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాన్ని మీకు నేను చేయగలుగుతాను. మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. కుంభరాశి వారికి మరి ఆగస్టు నుంచి 6 నెలలు ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఆగస్టు నెల ప్రతికూలంగా ఉంది, సెప్టెంబర్ నెల ప్రతికూలంగా ఉంది, అక్టోబర్ నెల ప్రతికూలంగా ఉంది, నవంబర్ నెల అనుకూలంగా ఉంది, డిసెంబర్ నెల మిశ్రమంగా ఉంది, జనవరి నెల మిశ్రమంగా ఉంది. ఎందువల్ల ఈ రాశి వారికి అలా ఉందంటే ఏలినాటి శని ప్రభావం వల్ల ఈ రాశివారు ఆరోగ్య సమస్యలు, అట్లాగే ఈ యొక్క అర్ధాష్టమ గురుడు వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఈ రాశి వారికి ఉంది. అలాగే అష్టమంలో కేతు సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. అందువల్ల వీళ్ళు ఏ రంగంలో అడుగుపెట్టినప్పటికీ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ధన సమస్యలు ఎక్కువగా ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే స్త్రీ మూలకంగా కూడా ధన వ్యయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు, తగు జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఆరోగ్యపరంగా ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యాపరంగా అనుకూలతలు ఉన్నాయి. అర్ధాష్టం గురుబలం తక్కువగా ఉండడం వల్ల అనుకూలత కొంచెం తక్కువగా ఉంటుంది, జాగ్రత్త వహించాలి వీళ్ళు. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావు, జాగ్రత్త వహించాలి. అలాగే ఉద్యోగంలో ఉండేవారికి డిమోషన్స్ అవుతాయి, ప్రమోషన్స్ ఆశించేవారు కూడా అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో నిలకడ లేకపోవడం, ఇబ్బందులు ఉండడం అట్లాంటివి జరిగే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి. అట్లాగే ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవుతూ ఉంటుంది, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావు. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా అనుకూలత తక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి, కుంభరాశి వారికి. అట్లాగే వీళ్ళు వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలతలు ఉంటాయి. ఎందుకంటే ఈ రాశ్యాధిపతి శని అవ్వటం వల్ల, శని భగవానుడు అనుకూలంగా ఉండడం వల్ల జన్మ శని వల్ల కొంచెం అనుకూలత వచ్చే అవకాశాలు. వివాహం సంతానపరంగా కూడా ఇబ్బందులు వస్తాయి, కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే సంతానం లేని వారికి సంతాన యోగం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఈ నెలలో. ఈ నెలల్లో ఈ 6 నెలల్లో ఖచ్చితంగా సంతాన యోగం ఉంటుంది. అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకి ప్రతికూల యోగం ఉంది, తగు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం వల్ల వీళ్ళు పదవుల నుంచి దిగిపోవడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి, తగు జాగ్రత్త వహించాలి. అలాగే ఆరోగ్య సమస్యలు ఉంటాయి, తగు జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఆరోగ్య విషయంలో రాజకీయ నాయకులు. సినీ రంగంలో చూసుకున్నప్పటికీ శని రంగం కూడా ప్రతికూలంగా ఉంది, సినీ రంగ అనుకూలత కూడా తక్కువగా ఉంది. వీళ్ళు ధనం అంచనాప్రాయంగా ఖర్చు అవుతుంది, అనుకున్న సమయానికి షూట్ పూర్తి కాకపోవడం, ఇబ్బందులు పడటం, అట్లాగే రిలీజ్ కాకపోవడం, రిలీజ్ అయినప్పటికీ ప్రజలు మన్ననలు పొందడం తక్కువగా ఉండడం, ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి.
ఇందువల్ల శని భగవానుడు ప్రతికూలంగా ఉండడం వల్ల జాగ్రత్త వహించాలి శని రంగంగా కుంభరాశి వారు. అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతికూలతలు ఉన్నాయి, తగు జాగ్రత్త వహించాలి. రియల్ ఎస్టేట్ రంగంలో వీళ్ళు మోసాలు చేయటము, అలాగే 2-3 రిజిస్ట్రేషన్ జరగడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. జాగ్రత్త వహించి ముందడుగు వేసినట్లయితే అనుకూలత వచ్చే అవకాశం ఉంటాయి శని భగవానుడి వల్ల. అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టే వాళ్ళకి ప్రతికూల యోగం ఉంది, తగు జాగ్రత్త వహించాలి. అలాగే వివాహ సంతానపరంగా అనుకూలతలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పడిపోతూ ఉంటాయి, జాగ్రత్త వహిస్తూ ఉండాలి. పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి జాగ్రత్తగా పెడుతూ ఉండాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి. ఆ ప్రభావం వల్ల వీళ్ళు అనుకున్నవి ఏమీ జరగవు. వీళ్ళు ఏదైనా పని చేద్దామంటే ముందు ఒక అడుగు వేస్తే 2 అడుగులు వెనక్కి వెళ్ళడం అట్లా జరగడం, ధనం మంచినీటి ప్రాయంగా ఖర్చు అవ్వడము, ఆరోగ్య సమస్యలు, రుణ బాధలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు విశేషముగా సుదర్శన హోమాన్ని చేసుకోవటము, అట్లాగే ఈ యొక్క శని భగవానుడికి విశేషంగా 11 సార్లు రుద్ర హోమము, 100 సార్లు రుద్రపారాయణ చేసుకోవటం ద్వారా రుద్రుడు అనుగ్రహంతో శని బాధలు తొలగి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. విశేషముగా రుద్రుడికి ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోవడం కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి, ఈ యొక్క కుంభరాశి వారికి ఈ 6 నెలల్లో ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని గురించి చక్కగా చెప్పడం జరిగింది. చక్కటి పరిహారాలు మీకు చెప్పడం జరిగింది. మీకు చెప్పినట్టుగానే పరిహారాలు చేసుకోండి. ఆ యొక్క గ్రహానుకూలత మీరు చేకూర్చుకోండి. మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది. నన్ను సంప్రదించినట్లయితే ఈ యొక్క విద్య, ఉద్యోగ, ఆరోగ్య, వివాహ, సంతాన, రుణ బాధలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, వృత్తి ఏ పరంగా అయినా సరే మీకు అన్నిటికీ పరిష్కారం చక్కగా చెప్పి పరిహారం చేయటం జరుగుతుంది. పరిహారం ద్వారా గ్రహానుకూలత కలిగి మీకు అనుకూల మార్గాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం, ధన్యవాదాలు.